హాయ్, వెల్కమ్ టు అలా టాక్స్. డే త్రీ కుంభకోణం నుంచి తంజావూర్ నుంచి తిరుచి శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని చూసుకున్న తర్వాత మార్నింగ్ కుంభకోణంలో స్టార్ట్ అయినప్పుడు దారాసురం అనేసి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని చూసుకునేసి తర్వాత బయలుదేరినాము. మార్నింగ్ 5:30కే లేసి 7:30కి అంతా రెడీగా ఉన్నాము. చెక్అవుట్ చేసేసినాం 7:30కి అంతా. 8కి అంతా ఆ టెంపుల్ చూసుకునేసి దారాసురం తంజావూరుకి బయలుదేరేసాము. ప్రస్తుతం కుంభకోణం నుంచి బిగ్ టెంపుల్కి వచ్చినాము. బిగ్ టెంపుల్ చూస్తే ఒక బాహుబలి చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంత పెద్ద పెద్ద గోపురాలు, బాగా వెడల్పుగా ఉంటుంది గోపురాలు. తంజావూరులో కూడా 11కి అంతా అయిపోయింది. ఇప్పుడు తిరుచూర్పల్లి వెళ్తున్నాం.
ஒரு வழியா சாமி தெரியுதா? தெரியலையா? இப்ப நான் தெரிவிக்கிறேன் பாருங்க. இப்படி. ఇప్పుడే శ్రీరంగం నుంచి మధురైకి స్టార్ట్ అయ్యాము. శ్రీరంగంలో మాకు మేము చేరింది 12:30కి శ్రీరంగంలో, 12:15 అలా, కానీ బయటకు వచ్చింది 4:30కి. సో వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది. సో 2:30కి ఓపెన్ చేస్తామన్నారు. క్యూలో నిల్చుకునేటప్పటికి ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు ఆ గుళ్ళో. సో బాగా లేట్ అయింది. 3 గంటలకు వెళ్తే 3:45 బయట వచ్చినాం. దాని తర్వాత అక్కడ అలా లోపల ఇంకొన్ని అట్లా తిరుగుతా చూస్తూ ఉండేటప్పటికి లేట్ అయిపోయింది 4:30. సో లంచ్ వచ్చి అక్కడే ప్రసాదం ఇస్తూ ఉన్నారు, అవే తిన్నాము యాజ్ ఏ లంచ్. సో ఇప్పుడు మధురైకి వెళ్తూ ఉన్నాము. ఒక 2 అవర్స్ అనేసి ఉంది. సో 7 o'clock అలా చేరుతాము మధురై. సో మధురై గుడిని ఈరోజే చూసేసి నైట్ స్టే మధురైలో ఈరోజు. సో తర్వాత రేపు రామేశ్వరం వెళ్దాము అనుకుంటా ఉన్నాం. 4 గోపురాలు ఉంటుంది. మనం ఫస్ట్ వెళ్ళింది సౌత్ నార్త్ చూసింది. నార్త్ మెయిన్ గోపురం వచ్చి రాజగోపురం అనేది చాలా పెద్దది. రాజగోపురం కదా అది, రాజగోపురం చాలా పెద్దది, బాగుంది. దానికి కలర్స్ అన్నీ ఉంటుంది, చాలా బాగుంది. సో ఇంకొక గోపురం కూడా ఉంది, వైట్గా ఉంటుంది, అది పెద్దదే, బాగుంది. ఇదైతే రాజగోపురం అనేది వచ్చి కొద్దిగా మధ్యలో చిన్న గోపురాలు ఉంటుంది, దాన్ని దాటుకొని అవుట్ సైడ్గా ఉంటుంది, పెద్దదిగా చాలా బాగుంది అది. ఇక్కడ రంగనాథ స్వామి పండుకొని ఉన్నాడు. సో మేబీ అన్ని చోట్ల పండుకొనే ఉంటాడేమో.